అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి రోజు మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డితో పాటు ఇవాళటి రోజు ఈ జిల్లాలో ఓటమి తర్వాత సంవత్సరం కాలం పాటు జిల్లాకే రానోడు నేను జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా వచ్చినని మాట్లాడినటువంటి జీవన్ రెడ్డి, అదేవిధంగా మిగతా మాజీ శాసనసభ్యులు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా పొలిటికల్ పైన కాంగ్రెస్ పైన, ముఖ్యంగా ఈ జిల్లా వాస్తవ్యుడు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పైన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపణలు, సవాళ్ళు విసిరినటువంటి పరిస్థితి. ఈ సవాళ్ళలో ప్రధానంగా హామీలు నెరవేరిస్తే నేను రాజీనామాకు సిద్ధమని చెప్పిండు ప్రశాంత్ రెడ్డి. దీనిపైన పత్రికా సోదరులకు విజ్ఞప్తి, దయచేసి అక్కడ దాకా చేరవేయండి. ఏంటంటే హామీలపైన చర్చించుకోవడానికైతే ప్రశాంత్ రెడ్డి ఏ సమయం పెడతాడు, స్థలం ఎక్కడ నిర్ణయిస్తాడో, ఆయనకు నిజంగా దమ్ము ధైర్యం అవి ఉంటే ఆయనను చర్చా వేదికకు రమ్మని మేము అడుగుతున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో మీ నాయకుడు కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు, మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరం కాలంలో ఇచ్చిన హామీలలో ఎన్ని పూర్తి చేయగలిగిన విషయం పైన చర్చించడానికైతే ఎక్కడికైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. నిజానికైతే మీ నాయకుడు ఇచ్చిన హామీలు 10 సంవత్సరాలలో మీరు నెరవేర్చకపోవడంతో మొదలు నువ్వు రాజీనామా చేసినాక తర్వాత కదా మా నాయకుడి గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చేది. ఎందుకు 10 సంవత్సరాల కాలంలో ఇంటికో ఉద్యోగం, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఈరోజు మా పార్టీని, మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ని గురించి మాట్లాడుతున్నారంటే అది మీరు బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా, బుద్ధి లేక మాట్లాడుతున్నారా అనేది ఒక్కసారి ప్రశాంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఆలోచించుకోమని నేను చెప్తున్నా. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న మాటల మీద ఇప్పుడు నేను చెప్పిన వీటిపైన చర్చకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఏ రోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పినటువంటి పరిస్థితి లేదు. నువ్వు రాజీనామా చేసుడు తక్షణం చేసి గతంలో మీరు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా 70-80% నెరవేర్చలేరు కదా, మరి ఇంకా సిగ్గు లేకుండా అది ఎమ్మెల్యేగా ఉండడం నీకెందుకు? రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేసి మా రాజీనామా గురించి ప్రశ్నించు. అంతేగాని మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ పైన కానీ, అదేవిధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి పైన కానీ మాటలు తూలితే, ఎందుకంటే నేను చూస్తున్న గత నెల రోజులుగా ప్రశాంత్ రెడ్డి గారి మానసిక స్థితి వచ్చిన దానికి, అవసరం లేని దానికి, అవసరం ఉన్నదానికి కూడా ఏదేదో మాట్లాడుతుండు. అప్పుడప్పుడు అంతర్సుడు మనులలో జరిగిపోయిన అంటారు చూడు, అటువంటి పరిస్థితి నాకు కనిపిస్తుంది. ఎందుకంటే అవసరం లేని వాటి గురించి మొన్నటికి మొన్న టెంపుల్ దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసింది. ఇంకొకసారి మంచిగా మాట్లాడకపోతే జాగ్రత్త అని సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా చర్చకు సిద్ధమైతే ఈ ప్రెస్ మీటే కాదు, నీ ప్లస్ నీ జాగా నువ్వే చెప్పు, మేము అస్సాంకు నేను వస్తా జిల్లా అధ్యక్షుడిగా, నువ్వు జిల్లాకు ఇంతకుముందు మంత్రివి, నువ్వు ఉన్నప్పటి నుంచి నేను జిల్లాకు అధ్యక్షుడిని, మన ఇద్దరం సరిపోతుంది. నీకెందుకు మా మహేష్ కుమార్ గారు దాకా, అదేవిధంగా నీకో 10 ఉంది, నాకో 10, ఇద్దరం రాజీనామా చేద్దాం. కాకపోతే పత్రికా సమావేశంలో పాల్గొంటున్న మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానల్ మోహన్ రెడ్డి గారికి, మిగతా మా నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మొన్న 2-3 రోజుల కింద మన ప్రస్తుత మేయర్ దండు నీతూ కిరణ్ గారి హస్బెండ్ దండు శేఖర్ గారిపై ఏదైతే హత్యాయత్నం జరిగిందో దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఇటువంటి హత్యా రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించలేదు. ఇటువంటిది దాన్ని మేము అంగీకరించాం కూడా. ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీ గాంధేయ సిద్ధాంతంతో ముందుకెళ్తున్న పార్టీ కాబట్టి గాంధీ మహాత్ముడు ఎప్పుడూ చెప్పే విషయాల్లో ఎప్పుడు దౌర్జన్యం కానీ అహింసను కానీ ప్రోత్సహించవద్దు అని చెప్పి మాకు చెప్పాడు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కానీ నాయకులం కానీ ఎప్పుడు కూడా హత్య రాజకీయాలకు కానీ దౌర్జన్యాలకు కానీ పాల్పడడం ఇది వ్యక్తిగతంగా దండు శేఖర్ గారిపై కోపంతో చేసిన దాడి అని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ దాడి ఏ విషయంలో జరిగింది, ఎందుకు జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన పట్టాలను అక్కడ ఒక మూటాగా ఏర్పడి కొంత రౌడీలందరూ కలిసి ప్రతి ఒక్క ప్లాటును వాళ్ళు కబ్జా చేసుకొని రెండో పట్టాను సృష్టించుకొని ఒరిజినల్ పట్టాదారులకు ఆ పట్టాలు ఇవ్వకుండా అక్కడ ఒక టెంట్ కానీ ఒక రేకుల షెడ్ కానీ వేసి ఒరిజినల్ పట్టాదారులను పిలిపించుకొని వారితో మాట్లాడి 1-2 లక్షలు వసూలు చేస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ గత 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలన ఇదే విధంగా నాగారంలో దగ్గర 2700 ప్లాట్లను వీరు కబ్జాలోకి తీసుకొని వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ దాడి జరిగిందని మీ అందరికీ తెలుసు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ దాడిని ఖండిస్తూ ఇటువంటి ఏదైతే నాయకులు ఉన్నారో అక్కడ రౌడీలు ఉన్నారో మేము పోలీసులకు కూడా మేము కోరుతున్నాము. ఖచ్చితంగా ఇటువంటి నాయకులు అక్కడ ఏ నాయకుడైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడైనా టీఆర్ఎస్ అయినా బీజేపీ ఏ నాయకుడైనా ప్రజలను హింసిస్తూ దోపిడీ చేస్తూ వారికి ఇచ్చిన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే వారినిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపి గారికి ఏసీపీ గారికి కూడా మేము కోరడం జరిగింది. అలాగే వారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము దీనిపై చర్య తీసుకుంటామని చెప్పి. అలాగే ఏదైతే రసూల్ అనే వ్యక్తి మేము కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడిని అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడో అది పూర్తిగా అర్థం లేనిది. ఎందుకంటే ఆయనకు ప్రాథమిక సభ్యత్వం కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వలేదు, ఆయనకు లేదు కూడా. వ్యక్తిగతంగా ఆయన అన్ని పార్టీలకు పనిచేశాడు. మీరు కావాలంటే చూడండి, టీఆర్ఎస్ పార్టీలో తిరిగాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో తిరిగాడు. ఆయన ఎవరు ఆయన పని చేస్తామంటే వారి దగ్గర ఆయన తిరిగాడు. అంతేగాని పర్టికులర్గా ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా మేము భావించడం లేదు. అందులో కాంగ్రెస్ పార్టీకి అసలే సంబంధం లేదు ఆయనకు. కాబట్టి ఏదైతే మేము ఈ కేసు తీవ్రతను మేము గమనిస్తూ ఒక అంచనా మాకు ఏర్పడుతుందంటే టీఆర్ఎస్ పార్టీలోని నాయకుల మధ్య అంతర్గత పోరు చాలా ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్ళ నుంచి మాజీ ఎమ్మెల్యే గారి కనుసన్నల్లోనే ఆయన గమనిస్తూ కూడా వారి అనుచరులను వారి కార్పొరేటర్లను లిమిట్స్లో ఉంచాక దళిత బంధు ఏదైతే ఇచ్చారో దాన్ని ఒక్కొక్కరు 2 లక్షలు 3 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. గవర్నమెంట్ సడన్గా పోవడం వల్ల వీరు బయట పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి రాబట్టుకోలేక వాళ్ళు అంతర్గత కుమ్ములాటలు కొట్లాటలు జరగడం జరుగుతుంది. నేను అనుకుంటున్నా మొన్న కేటీఆర్ గారు ఏదైతే లగచర్యలో చేసిండో సేమ్ అట్లనే ఇక్కడ కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఈ విధంగా పాల్పడ్డారని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి మరొకసారి మేము పోలీసు అధికారులను స్పష్టంగా పత్రికాముఖంగా కోరుతున్నాం. ఈ కేసును అతి త్వరలో పరిష్కరించి దీని వెనుక కారకులు ఎవరున్నా కానీ వారి కఠినంగా శిక్షించాలని చెప్పి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. ఇక్కడ కవితను జిల్లాకు ఏ విధంగా తీసుకెళ్ళాలో ఒక సంఘటన కోసం ఒక ప్రయత్నం చేసినారు. కానీ మీరు ఎన్ని చేసినా అది జరగదు. ఎందుకంటే ఎన్నో జరిగినా కూడా కవిత ఇక్కడికి రాలేకపోయింది, సడన్గా ఉరికొచ్చింది. ఎందుకంటే మరి ఆ జరిగిన కబ్జాలలో కథలలో ఏమేమి ఉన్నాయో మాకైతే తెలియదు, అదంతా భగవంతుడికి తెలిసి. బీఆర్ఎస్ అంతర్గత పోరు ఉనికి కోసము టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీ చేస్తున్నట ఆరాటము. ఇందులో చూపించిన మీకు వీడియో ఎవిడెన్స్ చూపించినాము. ఆయన పక్క పొంటే ఉన్నాడు నిందితుడు. వాళ్ళ పక్క పొంటి రసూలు, ఎవరి పక్క పొంటున్నాడు? శేఖర్ పక్క పొంటే కూర్చున్నాడు. కాబట్టి అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం లేదు. ఎవరైనా మాట్లాడితే మళ్ళీ మాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని ఇచ్చినాం. నాగారము, బొందల చెరువు, ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ హయాంలో మేము ఇచ్చినటువంటి ప్లాట్లలో ఎవరెవరు ఆక్రమించుకున్నారు, ఒరిజినల్ బెనిఫిషియన్స్ను ఎందుకు పక్కకు వెళ్ళిరో చేయమని మా రాష్ట్ర, ఎందుకంటే ఇక్కడ వాడే కాబట్టి మా పిసిసి అధ్యక్షులు మా షబ్బీర్ అలీ గారు ప్రభుత్వ సలహాదారు, అదేవిధంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు ముగ్గురు కూడా క్లియర్గా మున్సిపల్ కమిషనర్కు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే వాస్తవాలు ఇంకా ఎందుకు జరిగినవి బయటకు వస్తాయి. అందులో అసలు వీళ్ళు కొట్టుకున్నారంతా చిన్న చిన్నోళ్ళే, అస్సలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అవిటల్లా. అసలు కథ అవి ఇది కాదు. ప్రశాంత్ రెడ్డికి
ఏమి తెలియకుండా మాట్లాడుతానికి ఇది కూడా ఒక నిదర్శనం. కాంగ్రెస్లు కొట్టిపిస్తారు, సిగ్గుండాలా కాంగ్రెస్లు ఎందుకు కొట్టిపిస్తారు? కాంగ్రెస్లు ఎందుకు కొట్టిపిస్తారు అంటున్నా. 10 ఏళ్ళు దోసుక తిన్నోడికి ఓడి కల్పంటిదో ఓడి కథను. అలా ఏ ఎమ్మెల్యే ఉన్నాయో, ఏ ఎంపీ ఉన్నాయో, నీళ్ళు ఉన్నాయో, ఇంకోటి ఉన్నాయో మాకేం గుర్తు? మైకులు ఉన్నాయి కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాయి. పెద్ద కాంగ్రెస్ కొట్టిపించినంటే ఇప్పుడు ఈ వీడియోకు ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలా, కవిత సమాధానం చెప్పాలా. అప్పుడు జరిగిన కబ్జాల వెనుక మీ అందరికి తెలియదు. ఆ పత్రికలకు ఎవరు అండు ఉన్నదని. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన కబ్జాల వెనుక ఎవరు హస్తం ఉంది? ఎవరు హస్తం ఉంది? మీరెందుకు దయచేసి జర్నలిస్టులు ఇప్పుడు ఎప్పుడు భయం లేదు. నేను కూడా అప్పీల్ చేస్తున్నా. ఇప్పుడు ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళం, మీ జాగాలు కబ్జా గురైతే మీరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయండి. అదేవిధంగా మాకు కాంగ్రెస్ ఆఫీసులకు కూడా ఫిర్యాదులు చేయండి. వాటిపైన ఖచ్చితంగా మేము అధికారులకు చెప్పి మీకు న్యాయం జరిగే విధంగా తెలియజేస్తాం. ఆ పాత ఎమ్మెల్యే ఉన్నా, పాత ఎంపీ ఉన్నా, మీకు ఇంకెవరు ఉన్నా మేము రెడీ ఉన్నామని మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఇప్పుడు భయపడే ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం. కాబట్టి మీరు ఎవరున్నా మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసి ఆ కాపీ తీసుకొచ్చి మాకు ఇవ్వండి, ఎవరైనా మీ భూములు ఆక్రమిస్తే. కానీ దాంట్లో చిన్న లాజిక్ ఉందన్న. 10 సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళు ఇలా మా పేరు ఎందుకు బాగానే చెప్తున్నారో మాకు కూడా అర్థం కావాలి కదా. దాంట్లో मैं क्या बोल रहा हूँ, ఇప్పుడు ఏమి చెప్తా వీడియో కూడా అందులో పెట్టేస్తాం. ఇప్పుడు మీకు ఒక్కడే చెప్తున్నాం, 10 సంవత్సరాలు కలిసి ఉండి ఇవాళ ఎందుకు అలా కొట్లాట వచ్చిందని చెప్పాల్సింది ఎవడు? అయితే శేఖర్ చెప్పాలా, లేకుంటే రసూల్ చెప్పాలా? వీళ్ళ కేశవేనికి ఏం సంబంధము, మానల మోరెడ్డికి ఏం సంబంధం? అసలు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? కాబట్టి ఇప్పుడు ఇలా పెట్టేస్తాం, లక్ష్మణ్కి పెట్టేస్తాను వీడియో, లక్ష్మణ్ పెట్టేస్తాం, గ్రూప్లో పెట్టేస్తాం. కాబట్టి దీన్ని చూసుకునే ప్రశాంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలని చెప్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.